కరెక్ట్, మీరైతే అలాగే ఉన్నారు సార్, ఇంకా అంతే అంతే గ్లోతో నాట్ అంతే. ఫిజికలీ, నేను ఫిజికలీ చూడండి మెంటలీ కూడా అలాగే ఉంటాను. మెంటలీ కూడా అలానే ఉన్నాం అంటున్నాను. లేదు సార్, డెఫినెట్లీ. ఇన్ఫ్యాక్ట్ నేను ఐ విట్నెస్ లైక్ అంటే కరోనా తర్వాత ఆడియన్స్లో సినిమా చూస్ చేసే విధానం కూడా మారిపోయింది. ఇట్స్ లైక్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ చేంజెస్ కేమ్. అఫ్ కోర్స్ మనిషిలో కొన్ని మార్పులు ఎప్పుడూ జరగవు. నేను ఒకటి చెప్పాలంటే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ యాక్చువల్లీ. నేను కొంచెం ఎక్స్ట్రీమ్గా థింక్ చేస్తున్నానని అనుకోండి. అది మాకు తెలుసు కూడా. అదే అలాగే మాట్లాడతాను నేను. ఏమంటే ఓకే, ఫస్ట్ మాస్క్ టెంట్లో చూసేవాడిని, నెక్స్ట్ పెద్ద నేను మాస్ థియేటర్లో చూసేవాడిని, నెక్స్ట్ మల్టీప్లెక్స్లో చూసేవాడిని, ఇప్పుడు ఓటీటీ అనే ఫార్మేట్లో టీవీలో చూస్తాము, హోమ్ థియేటర్లో చూస్తాము. బట్ చూసేది ఏంటి? సేమ్ సినిమా, ఎంటర్టైన్మెంట్, యా. ఫార్మేట్ ఆఫ్ ది ఫిలం ఓకే, మనం చాలా ఖర్చు పెడతాము, చాలా ఇది చేస్తాము, అదన్నీ ఓకే. నేను చెప్పేది వాట్ యాక్చువల్లీ వీఆర్ అక్కడేం చేంజ్ తీసుకొని వస్తా సేమే ఉంది కదా. నేను అది కొంచెం ఎక్స్ట్రీమ్గా థింక్ చేస్తాను. అదే స్టోరీ, యాక్షన్, లవ్, ఫ్యామిలీ, ఇది ఏమి ఒక ఇదే జనాలకి ఇష్టపడేది ఇదే అని ఒక్క మైండ్ సెట్ ఉంది. నేను ఎందుకు అని నేను యాజ్ ఎన్ ఆడియన్స్ ఉంది అనేది. సో డెఫినెట్లీ ఎవరికి వాళ్ళు ఊహించుకునేది, ఓ ఇప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి ఒకప్పుడు బ్రహ్మంగారు చెప్పినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అంటాం మనం. పాస్ట్లో ఏదైతే బ్రహ్మంగారు చెప్పారో ఓకే నవ్ లైక్ హ్యాపెనింగ్, అలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పి. బట్ ఫ్యూచర్ గురించి ఇంకా తెలియదు. 2040లో ఏం తెలుసు. జరుగుతుంది నాకు ప్రకారం మీకు తెలిసిపోతుంది ఫ్యూచర్. ఎలా తెలుసా? మీరు ప్రెసెంట్లో ఎలా ఉండాలి అనేది బట్టి ఫ్యూచర్ తెలిసిపోతుంది. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ హ్యాబిట్స్ యువర్ ఫ్యూచర్ యాక్చువల్లీ ఆరోగ్యంగా ఉంటారు, అది తెలుస్తుంది కదా. షుగర్లు బీపీలు రాకుండా ఉంటాయి. మీరు అన్నీ తినేసి డ్రింక్ తాగి అన్నీ ఏమేమి బ్యాడ్ చేయాలో చేసి నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే సో ఫ్యూచర్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ యువర్ ప్రెసెంట్. సో ప్రెసెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో మీరు హెల్తీగా ఉన్నారు సార్. ఈ 2040లో మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీ ఇమాజినేషన్ నుంచి వచ్చింది కాబట్టి యూఐ గురించి మాట్లాడితే, సో ఏంటి దీంట్లో ఏఐ వాడబడిందా? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడబడిందా? ఆ ఏఐ అదే మీరు కరెక్ట్గా చెప్పారు. ఫస్టే యూనివర్సల్ ఇంటెలిజెన్సా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరెక్ట్గా యూనివర్సల్ ఇంటెలిజెన్స్ వర్క్ అయిపోతే వీ డోంట్ నీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కరెక్ట్ కదా? వీఆర్ ఆల్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ మనం అందరిది. మనమదిని వేరే ఏమంటే ఒక సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ టెక్నాలజీ చెప్పండి. వై వీ వాంట్ ఆల్ దిస్ టెక్నాలజీ, ఆల్ దిస్ కంఫర్ట్స్? ఎందుకంటే ఈజీ లైఫ్ అని. బట్ ఈజీ లైఫ్గా మనం ఈజీ లైఫ్ ఎందుకు? నేను హ్యాపీగా ఉండాలి అని. ఆర్ వి హ్యాపీ? మీరు అన్నీ రెడీ చేసి హ్యూమనైడ్ రోబోట్ వస్తుంది, అన్నీ ఇస్తుంది, మీకు ఏం పని లేదు. ఈవెన్ ఇలా తీసి నేను ఆ రిమోట్ ఎందుకో, నేను అలా అంటేనే ఆఫ్ అయిపోవాలి అనుకుంటే ఇలా అంటేనే ఆఫ్ అయిపోతుంది. అది తర్వాత ఏమీ చేయకుండా బోర్ కొడుతుంది మీకు. కరెక్ట్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే చూస్తే ఒకప్పుడు వాల్ మొత్తం క్లోజ్ చేసి ఏమేమి పెయింట్స్ వేయాలో అనుకునేవాళ్ళం. మళ్ళీ ఇక్కడ వాల్ ఇలా కనిపిస్తుంది అంటే బ్యాక్ వెళ్తున్నాం మళ్ళీ అగైన్. వి వాంట్ దట్ ఆర్గానిక్ ఫుడ్. దట్ ఈస్ ఆల్వేస్ వి నీడ్ దట్. ఇది ఆ చేంజ్ వస్తూనే ఉంటుంది అది. రైట్. అండ్ ఉపి సార్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. సో వెరీ 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 ఇంటెలిజెంట్. చెప్పండి, ఏమీ ఇంటెలిజెన్స్ లేదు సార్. వి ఆల్వేస్ సా యూ లైక్ అంటే మైట్ బి మీరు మాట్లాడేటప్పుడు ఎంత సింపుల్ అండ్ ఎంత గ్రౌండెడ్ ఉన్నా, బట్ వాట్ యూ క్రియేటెడ్ ఇంతకు ముందు అనే దాని మీద మీ ఇంటెలిజెన్స్ అనేది డెఫినెట్లీ తెలుస్తుంది. అండ్ హీ క్రియేటెడ్ లైక్ వరల్డ్ ఇప్పుడు మనం చూస్తున్నది. ఇప్పుడు 2040లో ఓకే యూఐ వస్తుంది, బట్ బిఫోర్ దట్ ఓన్లీ ఆయన అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్తో వచ్చేవారు. దట్స్ ద రీజన్ మేబీ ఎవ్రీవేర్ ఉపి సార్కి ఫ్యాన్స్ ఉన్నారు. సో వర్క్ చేస్తున్నప్పుడు వెన్ యాక్షన్ రియాక్షన్ అంటాం కదా, సో ఇట్స్ లైక్ అ టెన్నిస్ ఆడే ఒక పర్సన్ బాగా ఆడినా ఇంకొక పర్సన్ టెన్నిస్ కరెక్ట్ అయిపోతుంది అని. సో వెన్ ప్లేయింగ్ అంటే వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? I agree what you said, because only if I get the right instructions, I'll be able to match his vision. So even he would have had the exact vision of, okay, this character should be like this. And whatever character he creates, it will hold its own importance in the film. So, and working with Upendra sir, I got to see him as a director and as an actor as well. So it was a two win-win situation for me. I got to learn a lot of things from him. I think he's fantastic as an actor and as a director on sets, because he's so calm, composed, but his thinking, he'll be thinking 24/7 what best he can give. So even in the last moment, we won't know what
he will bring out. Because we would have created a scene, but in the end moment he would have gone with a completely different idea. But whatever he does at his best, and he's one of the best directors that's ever existed, and I'm very grateful to work with him. బెస్ట్ యాక్ట్రెస్ అయ్యయ్యో. నేను ఒక్క షాట్ పెట్టి ఒక్క ఎక్స్ప్రెషన్ ఇలా అంటే అది ఏం తెలుసా, ఈ చాలా మెచ్యూరిటీ వచ్చేస్తే ఇంటెలిజెన్స్ అది చాలా ఆ ఇన్నోసెన్స్ ఉంది తెలుసా, దాంట్లో ఎక్స్ట్రాండరీ ఉంటుంది. నేను ఐ ఆల్వేస్ అబ్జర్వ్ అవర్ ఇన్నోసెన్స్. ఒక పెట్టి చేస్తే ఎంత ఇన్నోసెంట్గా ఒక డైలాగ్ చేస్తే Right. యూ కెన్ లెర్న్, బట్ అన్లెర్న్ చేస్తుంది చాలా కష్టం అది. రైట్, యా. మీరు ఇంటెలిజెంట్ అయిపోవచ్చు బుక్స్ అన్ని చదివి అది ఇది స్టడీ చేసి, బట్ ఆ ఇన్నోసెన్స్, అందుకే చూడండి ఆ ఫేస్ ఎంత గ్లోలో ఉంది. ఆ డాన్స్ చేస్తే మనం ఇలా పెడితే మనం ఏంటి మాస్టర్ సార్, అమ్మాయి చేస్తుంది సార్, మనకే పని లేదు, అంత వైబ్రెంట్గా అది మీరు చూసారు కదా దాంట్లో. ఇది ఆ పిట్లో పెడితే కూడా అక్కడ కూడా డాన్స్ అని చేస్తుంది. అదే కదా, ఎలక్ట్రిఫైయింగ్ యాక్చువల్లీ. హీస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. హీ డిజర్వ్స్ మచ్ మోర్ యాక్చువల్లీ. హ్యావ్ టు డూ ఆల్ అదర్ లాంగ్వేజెస్ అన్నీ చేయాలి. టుడే నో లంచ్ అండ్ నో డిన్నర్ ఫర్ రిష్మా. I'm full. బట్ ఎస్, దీంట్లో కొన్ని విషయాల గురించి మాట్లాడితే యూఐలో ఎస్పెషల్లీ కల్కి అన్న నేమ్ తీయబడుతుంది. మనం కూడా ఒక పురాణాల్లో చూసుకుంటే కల్కి భగవాన్ వస్తారు, అండ్ ఫ్యూ ఫిలిమ్స్ కూడా రిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ కల్కి వస్తే ఇలా అయిపోతుంది, ఇంకా మనం ఇక లేదు, దాని తర్వాత మళ్ళీ ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో హియర్ ఆల్సో కల్కి అన్న ఒక రిఫరెన్స్ తీసుకోబడింది. సో ఏంటి, హౌ ఇంపార్టెన్స్ దట్? అండ్ చూడండి, ఏ దీంట్లోనూ కూడా కల్కి ఎలాంటి ఏమి అనే ఒక మిస్టిక్, ఒక అలాంటి ఒక ఇమేజ్ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఒక బ్లాక్ డ్రెస్ ఇంతే, ఏమో ఒక ఇమాజినేషన్ ఉంది, కానీ అది ఎలా ఉంటుంది అని తెలియదు. అవును, ట్రూ. నో, అది తెలియదు ఎలా, ఏ ఫారంలో వస్తారు ఏంటి. ఒక హార్స్ గిర్స్ అని చెప్పారు, ఆ ఒక ఇన్స్పిరేషన్, ఆ ఒక ఇది ఉండే ఉంటుంది. మీరందరూ పెద్ద లెవెల్లో కల్కిని చూసేశారు ఇప్పుడు ఇలా ప్రభాస్ ఫిలంలో. ఓ, ఆ కల్కి అంటున్నారు. కల్కి చూసేశారు, అది మైథలాజికల్ కల్కి. కరెక్ట్. ఇక్కడ నేను రిప్రజెంట్ చేసేది ఒక సైకలాజికల్ కల్కి. ఆ కల్కి ఎక్కడున్నారు అని తర్వాత తెలుస్తుంది, ఆ కల్కి ఎక్కడ అని ఈ ఫిలం చూస్తే తెలుస్తుంది. రైట్. అంతే. ఆ ఒక్క సో బట్ ఆ కల్కి ఇస్ డిఫరెంట్. మనం ప్రభాస్ గారి కల్కి చూసినప్పుడు ఇంకా ప్రస్తుతానికి పార్ట్ 1 లో ఏదైతే మనకి ఆ ఫుల్ ప్లేస్ కల్కి ఇంకా రాలేదు. పార్ట్ 2 లో మనం చూడబోతున్నాం ఎలా ఉంటారు ప్రభాస్ గారు యాజ్ అ కల్కిగా. బట్ ద థింగ్ ఇస్ హియర్, లైక్ కల్కి ఒక పక్క నుంచి తన అధికారం కోసమే పోరాడుతున్న కల్కిని చూసామా, లేకపోతే అది కల్కి కాదు వార్నరా, లేకపోతే వీళ్ళిద్దరు ఒకటా, ఇంకొక రోల్ ఉందా, ఆర్ ఎల్స్ ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో? మీరు ఏ దాని ఉంటేనే ఇక్కడే ఉంటుంది కదా. ఏ కల్కి ఎక్కడ ఉంటేనో ఇక్కడ ఉంటుంది అది ఫస్ట్. ఇక్కడ లేదు అంటే కల్కి లేదు, ఏమీ లేదు. కరెక్ట్. గాడ్ అండ్ డెవిల్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. బ్రెయిన్ అంతే కదా.